వెల్కమ్ టు ప్రైమ్ నెట్ న్యూస్. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రాజకీయ సంచలనాలు జరిగాయి. అందులో ఒకటి ఏలూరులో జరిగినటువంటి ఒక రాజకీయ సంచలనం. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 7 సార్లు పోటీ చేసినటువంటి ఒక వ్యక్తి, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసినటువంటి మరొక వ్యక్తి చేతిలో ఘోర పరాజయం పాలవడం. సో ఆ రోజు గెలిచినటువంటి వ్యక్తే బడ్డేటి చంటి గారు. సో మనతోటి బడ్డేటి చంటి గారు ఉన్నారు, మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం. మొత్తానికి 2024 అనేది మీ రాజకీయ చరిత్రలో బహుశా ఒక చరిత్ర లిఖించిన రోజు అనుకోవచ్చు. ఎందుకంటే తొలిసారి ఎమ్మెల్యేగా మీరు పోటీ చేశారు. ఏంటి అంత పెద్ద మెజారిటీ ఏంటి? అంటే రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో వచ్చాయి ఆ స్థాయిలో మెజారిటీ, బట్ ఏలూరులో అంత స్థాయిలో మీకు మెజారిటీ రావడం వెనక ఉన్నటువంటి అసలైనటువంటి కారణాలు ఏంటండి? సార్, నాకు ఎమ్మెల్యే అనేది మీరు అన్నది నిజం, కానీ అంటే నాకు అసలు ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక నాకు ఎప్పుడు ఉండేది కాదు. ఎందుకంటే మా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది. మా తాతయ్య గారు 100 ఏళ్ల చరిత్ర నుంచి కూడా మా తాతయ్య గారు అవ్వచ్చు, మా నాన్నగారు అవ్వచ్చు, మా అన్నయ్య అవ్వచ్చు. అనుకోని పరిణామంలో మా అన్నయ్య గారు ఏదైతే చనిపోయిన తర్వాత క్యాడర్కి ఎవరో కూడా పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు వాళ్ళందరూ కూడా రావాలి అన్నప్పుడు, ఎందుకంటే వెనకుండి నడిపేటప్పుడు అందరినీ మనం సరిచూసుకోగలుగుతాం, మళ్ళీ ఇది ఇబ్బందికరం అన్నప్పుడు కాదు అని అన్నారు. సరే, ఇది ఏదైనా సరే నాకు పట్టుదల ఎక్కువ, సాధించి తీరాలన్న ఉద్దేశంతో ఆ పట్టుదలతో రావడం జరిగింది. రాజకీయ నేపథ్యంలో ప్రజలతో అందరితో కూడా సత్సంబంధాలు, అంటే ఒకసారి గెలిచినా ఒకసారి ఓడిపోయినా కూడా మా కుటుంబాన్ని ఏలూరు ప్రజలు ఆదరించడంలో ఎప్పుడు కూడా వెనకడేయలేదు. ఎందుకంటే వాళ్ళతో ఒక్కోసారి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు కానీ, అలాగే ప్రజలకు మంచి నాయకుడు వచ్చినప్పుడు కానీ చిన్న చిన్న ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. ఏదో తక్కువ మెజార్టీతో ఇదైనప్పటికీ కూడా ప్రజలు మా కుటుంబం పెట్టుకున్న నమ్మకం ముందు అవన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి. ఏదైతే నేను పట్టుదలతో 2024లో వచ్చానో, అప్పుడు వచ్చినప్పుడు డెఫినెట్గా నా గోల్ ఏదైతే నేను రాకూడని పరిస్థితుల్లో నేను వచ్చి నేను సాధించాలని అనుకునేది, ఎందుకనంటే చరిత్రగా ఉండిపోవాలి అనే పట్టుదలతో నేను ఏలూరు నియోజకవర్గాన్ని జల్లిడి బట్టి తిరిగినట్టుగా తిరిగాను. ప్రతి ఒక్కరితో కూడా వ్యక్తిగతంగా నేను ఇంచుమించుగా 60,000 నుంచి 65,000 కుటుంబాలతో నేను వ్యక్తిగతంగా మాట్లాడటం జరిగింది. అంటే చరిత్ర అంటే గుర్తొచ్చింది. మీరు ఎన్నికల సందర్భంలో కూడా ఏలూరు నియోజకవర్గంలో నా గెలుపు ఒక చరిత్ర సృష్టించాలి అనేటటువంటి ఆలోచనతోనే మీరు జనాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. బహుశా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా కూడా ఇందాక మీరు చెప్పారు 60,000 నుంచి 65,000 మంది నీ వ్యక్తిగతంగా కలిసానని చెప్పేసి, అంటే ఒకసారే కాదు 2-3 సార్లు కూడా ప్రతి గడప తొక్కానని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పారు. ఎంతవరకు కరెక్ట్ లేదు? తొక్కా, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళా. తొక్కటమే కాదు, వాళ్ళతో మాట్లాడా, వాళ్ళు తలుపు కొట్టి నేను వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి కూడా నాకు, ఎందుకంటే చెన్నకేశవ రంగారావు గారి 47,000 మెజార్టీ, అంటే ఇప్పుడు ఒక సంచలనం. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు అప్పుడు రావటం అనేది, ఎందుకంటే సినిమా గ్లామరు ఎన్టీ రామారావు గారు అనేది. ఇప్పుడు మరి ఆ గ్లామరు అనేది పార్టీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజల్లో విసిగిపోయి, అలాగే పార్టీ పట్టు, అలాగే వ్యక్తిగతం కుటుంబం నేపథ్యం అన్నీ కలిసి వచ్చిన దాంట్లో ఏలూరులో మళ్ళీ తిరగ రాయాలి అని అంటే, ఎందుకంటే ఏలూరు నియోజకవర్గం వచ్చేసరికి ఇక 2 అయ్యే పరిస్థితి. 2026లో 2 అయినా అవ్వకపోయినా ఇంత మెజార్టీని అనేది రేపు భవిష్యత్తులో ఎవరికి కూడా వచ్చే పరిస్థితి లేదు. అలాగే ఏదైతే ప్రజలు దేన్నైతే విశ్వసిస్తున్నారో, ప్రజలు ఏదైతే ప్రజలు నాడినారో, ఎందుకంటే నేను 81 నుంచి రాజకీయాలను దగ్గరగా చూసినోడిని. ప్రతి ఒక్కరు అన్నయ్య గారు ఎలక్షన్ అవ్వచ్చు, మా నాన్నగారు ఎలక్షన్ అవ్వచ్చు, నేను అన్ని ఎలక్షన్లో కూడా నేను ప్రతి ఒక్కరితో ప్రజల్లో, ఆ రోజున కూడా నేను మీటింగులు చెప్పడానికి నేను వెళ్ళేవాడిని. అంటే వాయిస్ మీడియా కాదు, వాళ్ళు ఏదైతే గ్రూపుల దగ్గర ఉన్నారో ఆ గ్రూపుల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే మీకు జరుగుద్ది, ఏ విధంగా అదే. అలాగే పబ్లిక్ గ్రీవెన్స్ ఎప్పుడు కూడా మేము పబ్లిక్తో ఉండటం వల్ల వాళ్ళు ఎంత దగ్గరగా ఏ విధంగా అయితే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, ఏ విధంగా అయితే వాళ్ళు నమ్ముతారు అన్న ఉద్దేశంతో నేను అందరికీ కూడా వాస్తవాలు వాళ్ళకి విపరీతంతో నేను సక్సెస్ అయ్యాను. దానివల్ల ఇంత నాకు మెజారిటీ రావడం సాధ్యమైంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, చాలా నచ్చింది. ఏంటంటే క్యాడర్ కోసం నేను నిలబడాలనుకున్నాను, ఎమ్మెల్యే కావాలని నేను అనుకోలేదని మీరు ఇందాక ఒక మాట 100%. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఒక రాజకీయంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఏదో ఒక రకంగా ఆదుకున్నటువంటి సందర్భాలు గతంలో చూసాం, ఒక ఉప ఎన్నిక తప్ప. కానీ మీ కుటుంబం దగ్గరకు వచ్చేసరికి ఒక ప్రత్యేకంగా తీసుకొని మీకు టికెట్ ఇవ్వడం కావచ్చు, అంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా చంటి గారికి, అంటే చనిపోయినటువంటి బుజ్జి గారి తమ్ముడికి టికెట్ ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన చంద్రబాబు చేయడం. సో ఇదంతా కూడా ఏం జరిగింది దాని వరకు? నాకు వచ్చేసరికి అంటే నేను రాణించగలనా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా పరీక్షించి ఉండొచ్చు.
2-3 సంవత్సరాల్లో మేము 1-to-1 కోవిడ్ టైంలో అయితే జూమ్ మీటింగ్లో మాట్లాడటం జరిగింది వ్యక్తిగతంగా. తర్వాత 2-3 తపాలు ఆయనతో మాట్లాడటం జరిగింది. ఒకసారి 1-to-1 అయినప్పుడు నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన నాతో మాట్లాడి నువ్వు ఇంకా ఇది వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను జిల్లాలో ఫస్టే మామూలుగా ఏ వర్క్ చేసినా సరే ఫస్టే ఉంటుండేవాడిని. ఇంకా నువ్వు దూకుడికే వెళ్ళాలని చెప్పి ఆయన చెప్తుండేవారు. ఎలక్షన్ వచ్చే కొద్దీ దూకుడు అవుద్దండి, ఇప్పుడు మనం దూకుడికి వెళ్తాం కాదని అన్నాను. ఆయన అన్నప్పుడు నేను ఒక మాట అన్నాను, ఏదైతే నేను రాజకీయాల్లోకి వచ్చింది లైఫ్ అండ్ డెత్ వచ్చానండి, కానీ ఆటకాయితనంగా రాలేదని నీకు చెప్పాను. ఒక బాధ్యతాయుతంతో ప్రవర్తించడానికి వచ్చాను. దానికి మీకు అర్థం అవడానికి, ఎందుకంటే నాతో ఉన్న పరిచయానికి మీకు తక్కువ వచ్చాను, నేను చూస్తానన్నారు ఆయన. అంటే చూస్తానంటే అప్పటికి ఇంకా 1-3 నెలలు ఉంది. ఆ 1-3 నెలల్లో ఆయనతో నేను అన్నా కాడి నుంచి నేను ఏదైతే చేశానో దాన్ని రెట్టింపుగా చేసుకెళ్ళా, ఎప్పుడైతే ఎలక్షన్కి దగ్గరకు వస్తుంది అనేది. అందుకని ఆయన నేను అన్న తర్వాత నాది ఏదైతే ఆయన నా మెరిట్ అవ్వచ్చు, ప్రజల్లో నా మీద ఉన్న ఒపీనియన్ తీసుకోవచ్చు, ఫస్ట్ లిస్ట్లోనే నాకు పేరు ప్రకటించి ఏదైతే నేను అన్నది సాధిస్తానన్న దాంట్లో ఆయన కూడా నమ్మేది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడులో కష్టపడేవాడికి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉండడానికి కారణం, అది నిదర్శనం నేనేది. ఓకే, ఇప్పుడు మీ అన్న రాజకీయ వారసుడిగా మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ఎమ్మెల్యే అయ్యారు ఈరోజు. సో చాలామంది ఈరోజు మనం చూస్తున్నాం పొలిటీషియన్స్, అంటే రాజకీయంగా వారసత్వంగా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ లెగసీని వదిలేసి వీళ్ళు సొంత ఎజెండాతో ముందుకెళ్ళడం, గెలిపించిన తర్వాత పొగరు తలకెక్కడం. సో ఇలాంటి ఘటనలు గతంలో చూసాం. ఇంతకుముందు మీ ఆఫీస్కి వచ్చి చూశాను నేను. వాస్తవంగా నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఒక ఆఫీస్ పెట్టుకొని అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కరి సమస్యని నోట్ చేసుకొని ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చే దిశగా ఒక సిస్టమ్ని మీరు క్రియేట్ చేశారు. సో ఇది అంటే దీని వెనకున్నటువంటి ఉద్దేశం ఏంటి? ఇది మొదటి నుంచి మీలో ఉందా? ఇది మా కుటుంబం, నేను మీకు ఇందాక కూడా చెప్పాను, మా కుటుంబ నేపథ్యం ప్రజలతో ఎక్కువ మమేకమై ఉంటుంది. ఎందుకంటే కుటుంబ నేపథ్యంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, మా తాతయ్య గారు కావచ్చు, మా నాన్నగారు కావచ్చు, అన్నయ్య గారు కావచ్చు, అది జీన్స్లో వచ్చిందో ఏంటనే తెలీదు, ఒక తాపత్రయం ప్రజలకే ఏదో చేశాము అనే సంతోషం, మాలో ఆత్మసంతృప్తి కలగటం అనేది మా జీన్స్లో ఉండటం గర్వకారణంగా ఫీల్ అవుతాను. అడ్మినిస్ట్రేషన్ చేయటం అనేది చాలా కష్టమైంది. నేను అనేక రకాలైన వ్యాపారాలు చేశాను, అలాగే వెనకాలండి ఏదైతే నడిపేటప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఒక డాక్టర్, సూపరింటెండెంట్ డాక్టర్ ఎవరైతే ఏదైనా కేసు వచ్చినప్పుడు ఈ విభాగానికి ఏ విధంగా అయితే కింద జూనియర్ డాక్టర్స్కి విభజిస్తాడో, అలాగే మనకేదైతే 10 ఏళ్ళు ఒక్కొక్క ఏళ్ళు ఒక్కొక్క పని చేస్తుందో, నాకు ఎవరైతే ఎలక్షన్లో ఉపయోగపడ్డారో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగం చెప్తే ఆ విభాగం మీద ఏ పని వచ్చినా సరే వాళ్ళ దగ్గరికి గ్రీవెన్స్లో వచ్చింది వాళ్ళ దగ్గరికి పంపించడం, అది ఏమైంది అనేది మళ్ళీ నేను కనుక్కోవటం, వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకుని వాళ్ళ మళ్ళీ రమ్మని చెప్పడం. అంటే ఎందుకంటే నేను వాళ్ళని 10 సార్లు తిప్పటం ఎందుకనంటే నేను చేయను. నేను కింద స్థాయి నుంచి ఏదైనా సరే కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా నేను కింద స్థాయి నుంచి కూడా అన్నీ చూసినోడిని. దానివల్ల ఏదైతే పబ్లిక్ ఏదైతే అనుకుంటారో, వచ్చిన తర్వాత 5 నిమిషాలు కూడా వెయిట్ చేయడం నాకు ఇష్టం ఉండదు, ఎవరిని కూడా ఉండడం ఇష్టం లేదు. కాబట్టి ఆ వ్యవస్థను నడపడానికి ఏ విధమైతే ప్రజలు నా ఇంటి గుమ్మం తొక్కి సంతోషంగా వెళ్ళాలి. స్వార్థం ఉన్నవాడికి సంతోషం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు పనికి వచ్చారు అంటే పని జరిగింది, సంతోషంగా వెళ్ళాలనేది నా నిర్ణయం. అలాగే పథకాల విషయంలో ఏదైతే టైం ఉందో, పలానా టైంకి రండి అమ్మా, మీరు ఇప్పటిదాకా రావద్దు, లేకపోతే మేము ఫోన్ చేసి చెప్తానంట. నా గుమ్మంలోకి 10 సార్లకి ఏ పని వచ్చే పరిస్థితిలోకి ఎవరిని కూడా తిప్పుకోవడం ఉండదు. ఒకసారి 2 సార్లు ఆ పని అయితే కంప్లీట్ చేసి పంపించడం, దాంట్లో వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యారు. నేను మళ్ళీ దాన్ని కూడా నేను ఎంక్వైరీ చేయించుకుంటాను, వచ్చిన వాళ్ళు ఏ విధంగా సాటిస్ఫై అవుతున్నారా లేదా, ఎవరైనా సమాధానం ఎలా చెప్తున్నారు, ఏదన్నా ఇబ్బంది ఉందనంటే నాకు ఇప్పటికి ఒక ప్రజానాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా నాకు రమారమి మెసేజ్లు పెడతాం కన్నా నాకు డైరెక్ట్గా ఫోన్ చేయడం కానీ, ప్రజలు వాళ్ళ ధైర్యంతో నేను ఏదైతే ఎలక్షన్లో మాట హామీ ఇచ్చానో దానికి తగ్గట్టుగానే నాకు ఫోన్ చేస్తుంటారు. నేను ఆ టైంలో నేను ఏదైనా పనిలో ఉన్నా మళ్ళీ వాళ్ళకి రిపీట్ చేసి చెప్పడం కానీ, దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను. ఒక అమ్మాయి పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మాయికి స్కానింగ్ తీయట్లేదని చెప్పి అమ్మాయి నాకు ఫోన్ చేసింది. నేను ఇమీడియట్గా నువ్వు ఫోన్ పెట్టామని నేను చేస్తానని చెప్పి నేను అక్కడ డాక్టర్కి చేసినప్పుడు అక్కడ స్కానింగ్ పని చేయట్లేదు, రేపు తీస్తా ఉండే అని అన్న. నేను వెంటనే ఫోన్ చేసి అమ్మాయికి అక్కడ తీయట్లేదు అని అంటున్నారు, మీకు ఇంపార్టెంట్ అనుకుంటే నా మనిషి వస్తున్నారు, మీరు వెళ్ళి అవసరం లేదండి, రేపు పొద్దున్న తీయించుకుంటాను అంది. రేపు పొద్దున్న అన్నాక నేను పొద్దున్న 9ంటికి అమ్మాయికి ఫోన్ చేసి నీకు స్కానింగ్ సెంటర్ దగ్గర ఆ మనిషి ఉన్నాడు, స్కానింగ్ తీస్తాడని చెప్పా. ఆ అమ్మాయి వైఎస్ఆర్ కాలనీలో అందరికీ కూడా మా ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి స్కానింగ్ తీయించాడని చెప్పుకున్నాను. అంటే పబ్లిక్ గ్రీవెన్స్లో వాళ్ళకి పేదవాడికి చిన్న పని చేసి పెడితే వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, కానీ
ఆ బాధ్యతతో నేనేదైతే నాకు ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఓటు అడిగేటప్పుడు ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట నిలబెట్టుకోవడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తాను. అంటే ఈ ఉదయం సాయంత్రం అందుబాటులో ఉండడం అనేది, అంటే మామూలుగా ఎమ్మెల్యే అంటే రకరకాల వ్యాపకాలు ఉంటాయి. సో మీకు అలాంటివి ఏం లేవా? అంటే ఉదయం సాయంత్రం అందుబాటులో ఉంటారు, ఎమ్మెల్యే గారికి ఒక సర్టన్ టైంలో పలానా చోట ఉంటారని చెప్పేసి ఆల్మోస్ట్ నియోజకవర్గం అంతా కూడా తెలుసు అనేసి బయట టాక్. నాకు ఈ సమస్యలు అంటే నా దగ్గరకు వచ్చే సమస్యలు గత 5 సంవత్సరాల్లో ఏమైపోయాయి అని అనిపిస్తుంది నాకే. మామూలుగా వచ్చే తగాదాలు కూడా అయితే ఉంటుంది. ప్రతి చిన్న తగాదా కూడా అంటే అందుబాటులో ఉంటున్నాం పని అవుతుంది అనేసరికి అందరికీ కూడా వస్తారు. యాక్చువల్గా అయితే నేను రకరకాల వ్యాపారాలు చేశాను. వ్యాపారాలు చేసిన తర్వాత నాకు ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ నేను ఎలక్షన్లోకి తోసినప్పుడే నేను ఒక మాట తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. నేను ఎలక్షన్లోకి దిగాక ఏ వ్యాపారంలోకి కూడా నేను వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి మీరందరూ చూసుకోవాల్సిందే, నేను దానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పాను. వాళ్ళందరూ కూడా నాకు చేదోడు వాదోడుగా ఎలక్షన్లో చేదోడు వాదోడుగా ఇప్పుడు కూడా నన్నేమి డిస్టర్బ్ చేయరు, నా పని నేను చేసుకుంటుంటే. ఇంకా నాకు ఏదైనా హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటే వాళ్ళు పొలమో పలమో సాయం కూడా చేస్తారు. యాక్చువల్గా అయితే చేసి ఎప్పుడు కూడా రాజకీయంగా నేను ఏదైతే పొద్దున్న 6ంటికి వెళ్ళొచ్చు, 7ంటికి వెళ్ళొచ్చు, 8ంటికి వెళ్ళొచ్చు, ఏదైనా సరే నన్ను ఏదైనా డిస్టర్బ్ చేయరు. ఏదైనా పని ఉందనుకుంటే వాళ్ళు ఫోన్ చేసి అడగడం, వాళ్ళు వచ్చి మాట్లాడుకుని వెళ్తారు తప్పితే అటువంటిది ఏమీ లేదు. అలాగే పొద్దున్న ఉదయం నేను 6ంటికే నేను లెగుస్తాను. 6ంటికి ఎందుకనంటే ఉదయం ఇంటి దగ్గర వచ్చేసరికి ఎవరైతే వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటారో 6 to 8 వాళ్ళని ఖాళీగా ఉంటాను ఉద్దేశంతో వాళ్ళు 6 to 8 లోపు వస్తారు. నేను 9ంటికి ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ క్యాంప్ ఆఫీస్కి వెళ్తా. 9ంటి కాడ నుంచి 2ంటి వరకు ఉంటా. సాయంత్రం మళ్ళీ అంటే ఒక్కోసారి 2 అవుద్ది, 3 అవుద్ది. సాయంత్రం 5ంటికి మళ్ళీ ఎగ్జాక్ట్గా ఆఫీస్కి వెళ్తాను. ఈ టైమింగ్లో నేను వస్తాననే నమ్మకం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇవాళకి 150 రోజులైతే నేను ఒకే ఒక్క రోజు ఊరు దాటి హైదరాబాద్ వెళ్తాం జరిగింది. ప్రతిరోజు అసెంబ్లీకి వెళ్ళినా కూడా నేను పొద్దున్న అసెంబ్లీకి వెళ్ళి పొద్దున్న 7ంటికి వెళ్ళేటప్పుడు కూడా 6ంటి కాడి నుంచి 7ంటి వరకు నేను ఇక్కడ గ్రీవెన్స్ 5 ఎందుకంటే నేను 5ంటికే స్నానం చేసేవాడిని. ఇక్కడ గ్రీవెన్స్ చేసి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ నుంచి ఒక్కోసారి డైరెక్ట్గా అటు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఎర్లీగా వస్తే ఇంటికి వచ్చి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కరోజు కూడా ఆఫీసు అనేది వెళ్ళకోకుండా నేను ఇంటి దగ్గర అనేది ఉండటం లేదు. అలాగే నా ఆరోగ్యాన్ని కూడా ఈ 150 రోజుల్లో ఒక్కరోజు కూడా నాకు జ్వరం వచ్చిందని కూడా నేను ఇక్కడ. గ్రేట్. ఇంకొక విషయం ఏంటంటే మీరు అంటే నాకు గుర్తొచ్చింది, అంటే ఎమ్మెల్యే అంటే అసెంబ్లీకి వెళ్ళడం లేదు, ప్రజలు అందుబాటులో ఉన్నప్పుడు వస్తే సమస్యలు తీర్చడం అనేది మాత్రం ఇప్పుడు వరకు తెలుసు. సో మీరు ఒక కొత్త నిర్వచనం కూడా చెప్పారు. సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు రాష్ట్రంలో ఒక పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఈ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావటం లేదు. ఇక ప్రజా సమస్యల గురించి ఇక మీకు తెలిసినటువంటి విషయం ఏమంటారు దాని మీద? ఇప్పుడు ప్రతిపక్షం ఉండాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నిస్తేనే మేము ఈ సమస్యల మీద వాళ్ళు అడిగినప్పుడు ఆ సమస్య ఎలా తీర్చుద్ది అనేది మేము చెప్పగలుగుతాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే మీకున్న సమస్యలు గతంలో ఏమున్నాయి, ఇప్పుడు ఆ సమస్యలు ఏ విధంగా తీర్చుతారనేది మీరే అడగండి అని చెప్పి ప్రశ్నలు మాకే ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా అందరికీ కూడా గ్రీవెన్స్లో మీరు పలానా ప్రశ్న మీద మీరందరికీ కూడా కొత్త ఎమ్మెల్యేని ప్రోత్సహించినట్టు వాళ్ళకు కూడా ఇచ్చారు. 0 అవర్ ఇచ్చారు. 0 అవర్లో కూడా మీరు అడగండి, ప్రతి ప్రశ్నకి కూడా మీరు తడబడిన మీకు తెలియకపోయినా చెబుతారని చెప్పి మాకు కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది కొత్త ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే 84 మంది ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇచ్చారు. అంటే వాళ్ళు ఏదైతే ఒక అహంకారపూరిత రాజకీయ నాయకుడికి అహంకారం ఉంటే రాజకీయంలో పతనం అయిపోతారు. అదే విధమైన అహంకారం జగన్మోహన్ రెడ్డికి ఉండబట్టే అది పతనం. ఎవరైనా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అహంకారంతో కళ్ళు మూసుకుపోతాయి. రాజకీయంలో ఉన్నప్పుడు అహంకారం పనిచేది. ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి, ప్రజల్ని బాగా ఆప్యాయతంగా. ఎందుకంటే అహంకారంతో మనం వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడకపోతే గ్రౌండ్ రిపోర్ట్ తెలియదు, వాడు మన దగ్గరికి తెల్లారి కూడా రాడు. ఇవాళ ప్రజల సమస్యల మీద పోరాడవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఎందుకంటే 11 మంది అవ్వచ్చు, ఒకడవ్వచ్చు, వచ్చి వాడికి ఉన్న సమస్య నా నియోజకవర్గంలో తీర్చట్లా, లేకపోతే మేము ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరట్లేదు అనేది వాళ్ళు అడిగే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళు అడిగితే వాళ్ళకి సరిపడా టైం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తారు. మేము ఇవాళ కూడా అసెంబ్లీలో మా నాయకుడు అవ్వచ్చు, మేము అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అని ఏకవచనంతో మట్టుకు ఎక్కడ పిలవలేదు. ఇంకోటి, మీరు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, అన్న చాటు తమ్ముడుగా ఉంటూ వచ్చారు. మరి ఈ దాదాపు 7 సార్లు పోటీ చేశాను. సో చాలా పెద్ద చరిత్ర ఉన్నటువంటి కుటుంబం, రాజకీయాలు మా ఇంట్లో పుట్టాయి. సో రాజకీయాల ద్వారా ఖచ్చితంగా గెలవగలం అనేటటువంటి, ఇందాక మీరు అన్నారు కొంతమంది అహంభావపూరితంగా వ్యవహరించడానికి పతనం తప్పదనేసి. సో ఈ నియోజకవర్గంలో మీ ప్రత్యర్థి పరిస్థితి కూడా అంతేనా? ప్రజలకు దూరంగా ఉండటం వల్ల డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన. ఎవరికి ప్రజలకు ఏలూరు ప్రజలకు అందుబాటులో లేరు. అలాగే ఆయన ఎవరిని నమ్మలేడు. నమ్మకం లేని చోటన రాజకీయం పనిచేయదు.
గాలిలో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు గాలిలో గెలిచారో ఒక వ్యవస్థ అనేది లేకుండా నాన్నే మనుషులు నాకు కనీసం 500 మంది దాకా ఉన్నారు, ఒక 50 మంది దాకా అడ్మినిస్ట్రేషన్ చేయగలరు. ఆ నమ్మకం మన దగ్గర లేనప్పుడు ఏది కూడా చేయలేం. అలాగ నానికి నా అన్న మనుషులందరూ కూడా దూరం అయిపోయారు. ఎవరిని కూడా పలానా వ్యక్తి చేసేటప్పుడు, ఎందుకంటే మీకు నాకు తెలిసి 4 సార్లు ఎమ్మెల్యే చేశాడు, 3 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా రాజకీయంగా, అంటే ఆళ్ళ నాని గారు రాజకీయం కుటుంబం నుంచి వచ్చిన వాడు ఏం కాదు ఆయన. రాజకీయంగా ఆయన చతురతను ఉపయోగించి ఒక వర్గాన్ని అయితే ఆయన పెట్టుకోలేకపోయాడు. ఎందుకంటే నేను ఈ మనిషికి నేను ఇది చేశా, లేకపోతే నేను ఏలూరుకి ఇది చేశా, డిప్యూటీ సీఎంగా ఎప్పుడూ రాని పదవి ఏలూరుకి వచ్చినప్పుడు చిరస్థాయిగా నాని ఇది చేశాడు అని గుర్తుండిపోయేటట్టుగా ఏది చేయలే. మా తాతయ్య గారు చేశారు, మా నాన్నగారు చేశారు, మా అన్నయ్య గారు కూడా చేశాడు. నేను ఎలక్షన్ టైంలో కూడా చెప్పా. అదేవిధంగా చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా వీళ్ళెవరిని కూడా అందరినీ మైమరిపించేటట్టుగా నేను చేస్తానని చెప్పా. అందులో భాగంగానే నేను ఈ విధంగా చేసుకున్నాను. ఏంటి ఆ మైమరిపించగలిగినటువంటి పనులు, మీ వ్యూహాలు, మీ లక్ష్యాలు ఏంటి? ఇప్పుడు 150 రోజుల్లోనే ఏదైతే నాని గారు 5 కోట్ల రూపాయలు ఒక వంతెనకి శాంక్షన్ అయినాయి, దాన్ని ఏదో శనివారపేట దగ్గర వేద్దాం అని చెప్పి 5 కోట్ల రూపాయలు రిజర్వ్లోనే పెట్టాడు తప్పితే 5 కోట్ల రూపాయలు దాన్ని వెచ్చించలా. ఆ వంతెన అవలా, ఈ వంతెన అవలా. నేను రాంతోటే ఈ వంతెన సంగతి ముందు పక్కన పెట్టి 5 కోట్ల రూపాయలతో ఆ వంతెన చేసేయమని చెప్పి నేను ఇమీడియట్గా చెప్పి, అక్కడ వంతెన అవసరం ఉంది, ఈ వంతెన శిథిలావస్థకు వచ్చింది, మనం టైం తీసుకుంటే అయిపోద్దని చెప్పి ఈ వంతెన డబ్బులు ఏదైతే మేము ఆ వంతెనకి కేటాయించేసామని అనుకున్నామో, చంద్రబాబు నాయుడు అనుకోకుండా వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు హామీ ఇస్తారని నాకేం తెలియదు. వచ్చినప్పుడు నేను ఆయన దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడంలో సక్సెస్ అయ్యా. అనుకోకుండా స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఆయనకి డెమో ప్లే చేస్తుంటే ఆ వంతెన మీద నీళ్ళు వెళ్తున్న ఇది కనిపించింది. వెంటనే నేను లెగిసి, సార్ ఇదే సార్ ఆ వంతెన పరిస్థితి, ఇప్పుడు ఇంత కార్పొరేషన్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉందన్న. ఆయన ఇమ్మీడియట్గా రాసిమ్మని కలెక్టర్ని, ఆయన వెంటనే ఏదైతే ఎమ్మెల్యే అడిగారో దీనికి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమని చెప్పాడు. అది శనివారపేట ప్రజలకు కాదు, ఏలూరు ప్రజలకి మొట్టమొదటి కానికిచ్చింది. అలాగే జగనన్న కాలనీల గురించి కానీ వాళ్ళు ఏదైతే ఇచ్చి పాడు చేశారో దాన్ని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. టిడ్కో ఇల్లు ఏ విధంగా అయితే నిర్వీర్యం అయిపోయినారు. ఎందుకంటే పబ్లిక్లో నాకు ఏమేమి వస్తుంటాయి ఇవన్నీ అడగాలి. అవన్నీ కూడా బ్రీఫ్గా, అంటే అసెంబ్లీలో అడగటమే కాదు, వాళ్ళందరికీ కూడా బ్రీఫ్, ఏ మినిస్టర్కి ఆ మినిస్టర్ దగ్గరికి. నేను అసెంబ్లీ లేనప్పుడు కూడా మినిస్టర్ల దగ్గర కనీసం నేను ఇప్పటికే ఈ 150 రోజుల్లో నేను 20 సార్లు సెక్రటేరియట్కి వెళ్ళుంటా పనుల మీద, ఈ అసెంబ్లీ కాకోకుండానే. అలాగే టిడ్కో ఇల్లుకి సంబంధించి నారాయణ గారి దగ్గరికి 5 సార్లు తిరిగా. క్యాన్సిల్ అయిపోయిన ఇల్లు క్యాన్సిల్ చేయదు, అంటే ఇప్పుడు వరకు కూడా ఇంకా నిర్ణయం రాలా, ఆయన అసెంబ్లీలో కూడా చెప్పలా. తప్పనిసరిగా దాని నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు చూద్దాం భవిష్యత్తులో డెఫినెట్గా. ఎందుకంటే దానికి సంబంధించిన స్థలం ఉంది, దానికి సంబంధించిన కొంత పని కూడా అయ్యింది కాబట్టి దాన్ని ఏ విధంగా ఎదరికి తీసుకెళ్దాం అనేది నిర్ణయం తీసుకుందాం అని చెప్పారు. ఎందుకంటే నేను ఏదైనా పని పట్టుకుంటే ఆ పని అయిపోవాలనే పట్టుదల ఉన్నవాడిని. ఏ పని ఆక్కోకుండా, మీరు అన్నారు 150 రోజులు ఉండటమే కాదు, 365 రోజులు కూడా ఏలూరుకి ఏ పదో పని జరగాలనే తాపత్రయం ఉన్న మనిషిని నేను. కాబట్టి దీంతోపాటు హుడాలో ఏదైతే ఇమీడియట్గా జాయింట్ కలెక్టర్ గారిని చైర్మన్ కింద వేశారు, మాకేదైతే పంచాయతీ నిధులు రాలేదో కార్పొరేషన్లో కలిసిపోయినాయో, హుడా నుంచి కార్పొరేషన్కి ఎక్కువ నిధులు మాకు కేటాయిస్తూ ఏదేదైతే చెయ్యాలో అవన్నీ కూడా సుందరీకరణ పనులు చేయాలని నేను కొన్ని సజెషన్ చేశాను. ఆవిడ కూడా ఏం చెప్పిందంటే, నేను కూడా కొన్ని చూసుకున్నారు, మీరు కూడా అవన్నీ కూడా కలిసిస్తే డెఫినెట్గా ఎక్కువ కేటాయిద్దాం, ఏలూరుకి హెడ్ క్వార్టర్లో ఉంది కాబట్టి వాళ్ళు కూడా, ఆవిడకి కూడా ఆ కాన్సెప్ట్ ఉంది, డెఫినెట్గా ముందు చూపుతో ప్రతి ఒక్కటి కూడా ఆలోచించారు. అలాగే నేను రావటమే ఫస్ట్ ముందు ఆలోచనతోనే ఏదైతే ప్రతి వర్షాకాలం కూడా నీళ్ళు వచ్చి అన్ని రోడ్లు కూడా మునిగిపోవడం జరిగాయి, అంటే షిల్ట్ తీయకపోవడం వల్ల ఫస్ట్ ఒక నెలల్లోపు అవన్నీ తీయించేయడం వల్ల ఈ వర్షాకాలంలో ఒకే ఒక్క రోజు నీళ్లు మరీ, ఎందుకనంటే కుండపోతగా కొట్టేయటం వల్ల ఒక దుక్కు వాన, ఒక గంటలో పెద్ద వాన పడిపోవటం వల్ల నీళ్ళు నిలిచినాయి తప్పితే ఇంకా ఏ వర్షాకాలంలో ఎవరు ఇబ్బంది పడరు. అంటే ఈరోజు రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో దాదాపు 4-5 వరకు కూడా నాకు తెలిసి 5-6 స్మార్ట్ సిటీస్ ఉన్నాయి, అందులో ఏలూరు కూడా స్మార్ట్ సిటీ. కానీ అంత స్మార్ట్గా ఏం కనిపించట్లేదు. అంటే ఈ 5 ఏళ్ళు ఏమైందంటారు? స్మార్ట్ సిటీని రద్దు చేసేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు స్మార్ట్ సిటీలు పెడతానికి కూడా లేదు, మళ్ళీ పెట్టాలి. గడిచిన 5 ఏళ్లలో స్మార్ట్ సిటీ కింద చాలా వరకు కూడా ఫండ్స్ వచ్చాయి. సో అంత స్మార్ట్గా ఏం కనిపించట్లేదు. ఆ 5 ఏళ్ళు ఏం జరిగింది? అదే అంటున్నా, అంటే అనుభవంతో పాటు బాధ్యత కూడా ఉంటే రాజకీయ నాయకుడికి ప్రజల మీద కానీ ఊరి మీద కానీ ఉంటే డెఫినెట్గా ఇదయ్యి. ఏదైతే టిడ్కో ఇళ్ళు ఉన్నాయో అవి బుజ్జిగారు అవ్వచ్చు, ఆయన అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళకో లేకపోతే ఎవరు, అందరూ సామాన్య ప్రజలకు ఇచ్చినాయి. ఎక్కడైతే ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇల్లు,
ఆ మిగతా ఇళ్ళే తీసుకుని ఉంటే అంటే ఒక కాలనీ తగ్గించి ఈయన కాలనీ వచ్చి అక్కడ చొదిమెళ్ళ దగ్గర అవతల కొన్నారు లక్ష్మీపురం దగ్గర. ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్తానికి ఇష్టం లేదు. ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయం తీసుకోకుండా అనుభవం ఉండి డిప్యూటీ సీఎం చేసి 4 సార్లు ఎమ్మెల్యే అయ్యి అసలు కింద అక్కడ మౌలిక సదుపాయాలు లేకుండా, రోడ్డు లేకోకుండా, డ్రైన్లు లేకోకుండా ఏదైతే 1,80,000 ఇస్తున్నారో దాంతో కడతానికి ప్రయత్నం చేశాడు. దాన్ని అదే విధంగా ఉండటానికి నివాసయోగ్యంగా, ఎందుకంటే రమారమి 12,000 ఇల్లు దాకా ఇచ్చారు మార్నింగ్లో. ఇచ్చినప్పుడు ఆ 12,000 మంది వెళ్ళి అక్కడ ఉండాలంటే వాళ్ళకి ఏం సదుపాయాలు కావాలనేది ముందు ఆలోచించాలి కదా. జగన్మోహన్ రెడ్డిలో గవర్నమెంట్లో ఏంటంటే వాళ్ళకి బాధ్యత లేదు కాబట్టి అధికారులు కూడా వాళ్ళు ఏం చెప్తారో ఎప్పుడేం చెప్తారో మనకు తెలియదు, మనకెందుకులే అని చెప్పి వాళ్ళు కూడా చేతులు దులుపు. చంద్రబాబు నాయుడు గారు అంటే బాధ్యత, ప్రతి ఒక్కడు తప్పు చేయాలంటే అధికారి సంకోచిస్తారు, మనకెందుకు లేనిపోయింది మన మీద ఇది వస్తామని చెప్పి. ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఇల్లు కడుతున్నారో ప్రతి దాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేసి దాన్ని పెట్టమని చెప్పారు. అంటే ఇప్పుడు టిడ్కో ఇల్లు ఇచ్చారు. సో టిడ్కో గతంలో బుజ్జి గారు ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఇల్లు ఇచ్చారు. సో అక్కడ ఇచ్చుంటే సరిపోయిండేది, ఖాళీ స్థలాలు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడైతే భూమిని కొనుగోలు చేసి వైసీపీ హయాంలో ఇచ్చారో అదంతా కూడా పెద్ద స్కామ్గా చెప్తుంటారు. నిజమేనా మీ ఏరియాలో కూడా అలాంటి పరిస్థితి జరిగినాయి? దాంట్లో ల్యాండ్ పుల్లింగ్లో జరిగినాయి, ల్యాండ్ ఫిల్లింగ్లో జరిగినాయి, అలాగే కాంట్రాక్టులు ఇల్లు కట్టే దాంట్లో జరిగినాయి, అన్నింటిలో జరిగినాయి. సరే, అవన్నీ కూడా మేము ఆచరణలో మేము కూడా అక్కడికి ఇవ్వటం జరిగింది. అలాగే రోడ్లు ఏవైతే పాడైపోయినాయో అన్నీ కూడా స్టేట్ వైడే పెట్టారు. నేను కూడా ఊర్లో, ఎందుకంటే పబ్లిక్ గ్రీవెన్స్ ఎక్కువ ఉంటాం, నేను ప్రతి కార్యక్రమానికి కూడా ఎవరు దేనికి పిలిచిన వెళ్తాం వల్ల నేను కారు వెళ్ళేటప్పుడు కానీ నేను చూసే దగ్గర కానీ ఎక్కడైతే గుంటలుండి మనం ప్రయాణం చేయలేని పరిస్థితి ఉంటారో అవన్నీ ఐడెంటిఫై చేసి కమిషనర్ గారికి మేయర్ గారికి చెప్పడం, డెఫినెట్గా అవన్నీ కూడా పూడ్చిన తర్వాత నేను అవన్నీ పూడ్చడమే కాదు, నేను ఏ వీళ్ళకి ఏం చెప్పానంటే మీతో అన్న 10 విభాగాలు ఒక మనిషి ఎక్కడెక్కడ ఏ రోడ్లో ఏం పూడ్చాడు అనేది నాకు వీక్లీ రిపోర్ట్ ఇమ్మన్నా. అటువంటి వ్యవస్థ నాకు ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు వీక్లీ రిపోర్ట్ ఇవ్వండి, దీంట్లో ఏం అవకతవకలు కూడా ఉండడానికి వీల్లేదన్నా దాని మీద కూడా కమిషనర్ గారు కూడా సీరియస్గా తీసుకున్నాడు. అలాగే మేయర్ గారు కూడా ఏదైతే 3 సంవత్సరాల్లో వాళ్ళు ఏమి చేయలేకపోయారో మీరు మా దగ్గర మెరిట్ సంపాదించాలనుకుంటే, ఎందుకంటే మా పార్టీలోకి వస్తారు, మెరిట్ సంపాదించాలనుకున్నప్పుడు ఇప్పుడు మేము ఫ్రీ ఆఫ్ హ్యాండ్ ఈ పనులు చేసి మేము చూపించామని చెప్పుకోవడానికి మీకు కూడా ఉండాలి. కార్పొరేటర్లకు కానీ మీకు కానీ మీరు కూడా ఈ బాధ్యతగా చేయించమన్నా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. డెఫినెట్గా ఒక కొత్త ఏలూరును చూడాలనేది నా కోరిక. ఓకే, ఇంకోటి ఏంటి అసలు మీరు ఇక్కడ మీకు సంబంధించి ప్రతిపక్షం లేకుండా చేసుకోవాలి, శత్రుశేషం లేకుండా చేసుకోవాలి అనే ఆలోచనతో వైసీపీ వాళ్ళని ఏమైనా లాగేస్తున్నారా, లేకపోతే మీ ఆశయాలను చూస్తున్నారా, లేకపోతే కేసులకు భయపడి వస్తున్నారా? ఏంటి అందరూ మీ బాట పడుతున్నారు, టీడీపీ బాట, తర్వాత బడేటి చంటి గారి దగ్గరికి వెళ్తే సేఫ్గా ఉంటాం అనేటువంటి ఆలోచన ఏంటి అసలు? అది అసలు అదేం లేదు. అసలు అటువంటి కల్చర్కే నేను ఎగెనెస్ట్. నేను అసలు కేసులు పెట్టమని ఎవరికి, నేను పోలీసు వాళ్ళకి కానీ ఎవరికి కానీ పలానోడు కేసు పెట్టండి పలానోడి మీద నేను అనేది ఏం లేదు. వాళ్ళు మా మీద 41 నోటీసులు ఇచ్చి మా క్యాడర్ మీద ఎంతోమంది పెట్టినా నా మీద కూడా మా వాళ్ళు ఏంటన్నా నేను ఇదని ఎక్కడా కూడా ఇబ్బంది జరగకూడదు, లా అండ్ ఆర్డర్లో ఏది ఇబ్బంది రాకూడదు అనేది నేను పోలీసు వాళ్ళకి చెప్పాను. కొంతమంది సమాజానికి హానికరం చేసే మనుషులు నేను జాయిన్ చేసుకు, అటువంటి వాళ్ళని మనం ఉపేక్షించేది లేదు. ప్రజలకి ఇది కావాలి, మనం చేయగలిగింది ఏముండదు, ఇమీడియట్గా లైటింగ్ వేయగలుగుతాం, ఇమీడియట్గా శానిటైజేషన్ చేయగలుగుతాం, ఇమీడియట్గా హాస్పిటల్కి పలానా ట్రీట్మెంట్ ఉంది అని అంటే పలానా హాస్పిటల్ దగ్గర జరుగుద్ది వెళ్ళమని చెప్పి. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చి ఈ 2 ఇది కూడా అందులో కవర్ అవ్వో, ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యంలో కానీ అలాగే దీంట్లో కానీ కవర్ అవ్వ అనుకుంటే ఆరోగ్యశ్రీలో కానీ కవర్ అవ్వు అనుకున్న దాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టాను. అనేక మందికి. ఎంతమందికి ఇచ్చుంటారు సార్ ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్? ఇప్పుడు వరకు నేను తెలిసి ఒక 60 నుంచి 70 మంది దాకా ఇచ్చుంటారు. ఇమీడియట్గా అమ్మాయికి ఆపరేషన్ చేయాలి, అమ్మాయి చనిపోద్ది అని చెప్పి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే అప్పటికప్పుడు 24 గంటలు నేను స్వయంగా వెళ్ళి, సీఎం గారు చాలా మీటింగ్లో ఉన్నారు, 5:30 గంటలకు వచ్చింది వాళ్ళని తీసుకెళ్ళి అప్పటికప్పుడు ఎల్ఓసి ఇప్పించాను. డెఫినెట్గా ఇవాళ కూడా నేను నా ఫోన్ అనేది కడతాం అనేది లేదు, ఎప్పుడు కట్టను. నేను 12కి చేసిన అంటే వాళ్ళు ఇంపార్టెంట్ అనుకుంటే చేయమనే చెప్తాను. మామూలుగా అంటే కొంతమంది ఉంటారు మాకు దీంట్లో కూడా రకరకాల వాళ్ళు ఉంటారు. కొంత బండి మీద ఉన్నవాడు చేస్తే సరే ఎత్తుదా ఫోను, సరే అవసరం లేని ఫోన్ లేని చెప్పి పెట్టేస్తారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చే దశాబ్ద కాలం వరకు కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా అని చెప్పేసి చెప్పారు. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారికి మీకున్నటువంటి వ్యక్తిగత అనుబంధం ఏమైనా ఉందా? అంటే ఎందుకంటే ప్రజారాజ్యంలో అన్నయ్య గారు చేశారంటున్నారు కాబట్టి మీరు, సో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు సో ఎలా తీసుకోవచ్చు అంటారు? చిరంజీవి గారు పార్టీ పెట్టక ముందు నుంచి పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానించి వెళ్తాం. అలాగే చిరంజీవి గారితో మా శ్రీరంగారావు గారు మేనల్లో అవుతాం వల్ల ఆయనకు కూడా రిలేషన్ మాకు మీరు పలానా అని చెప్పి ఆయన రిలేషన్ పెంచుకోవడం. అలాగే ఆయన కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా
మరి ఎంతకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేశంగా ముందు మాట్లాడి ప్రతిదీ కూడా చెయ్యాలని ఎలక్షన్ ముందు అన్నట్టే. కానీ ఇవాళ రాష్ట్రం కోసం ఆయన కూడా ఏదైతే ప్రజలందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ఆయన కూడా అడుగులేస్తున్నారు. అక్కడ కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు. కొన్ని ఏదైతే నిదానంగా మనం ప్రతిదాన్ని కూడా అన్ని కూడా కార్యాచరణలో పెట్టాలంటే కొద్ది కష్టతర సాధ్యమైంది. అలాగే మా విషయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రావచ్చు, అలాగే దీంట్లో అవ్వచ్చు, సమన్వయంతో వెళ్ళే దగ్గర ఆయన పార్టీ చాలా కీలకం. చంద్రబాబు నాయుడు గారికి ఫ్రీ ఆఫ్ హ్యాండ్ ఇస్తూనే మీరు పలానా వాళ్ళకి ఆయన నేను అన్నది ఈ పేర్లు ఇచ్చి మా వాళ్ళకి పదవులు ఈ పేర్లు గల వాళ్ళకి మీరు వేయండి అని ఇచ్చారు. యాక్చువల్గా అయితే మినిస్టర్ల తర్వాత ఇచ్చే దగ్గర దానికి ఎవరు దేనికి షూట్ అవుతారు అనేది వేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళిద్దరు పేర్లు దేనికన్నా చెప్తే చెప్పచ్చు, కానీ ఈ మా కష్టపడిన వాళ్ళ పేర్లు ఇయ్యి మీరు వీళ్ళకి చైర్మన్లు వేయాలి అనేది ఆయన ఇచ్చారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆచితూచి అడుగులేస్తున్నారు. వాళ్ళిద్దరు స్నేహం ఎందుకనంటే వాళ్ళు ఇద్దరు మొన్న మాకు ఎన్డీఏ మీటింగ్ జరిగింది. దాంట్లో చెప్పారు మీరు కింద ఏం చేసుకున్నా సరే మీ ఇద్దరం ఒక నిర్ణయం తీసుకున్నాం, మీరు దానికి కట్టుబడి ఉండాలి, కింద ఏదైనా ఉందా ఆయన చర్య తీసుకుంటాడు, నేను చర్య తీసుకుంటానని ఇద్దరు కూడా ఇచ్చేసి. ఇంకోటి సార్, బడేటి బుజ్జి గారు, సో ఆయన కూడా మీలాగే ప్రజలు తర్వాత సమస్యల పరిష్కారము ఎవరు మీలాగా మధ్యరాత్రి ఫోన్ చేసినా సరే వాళ్ళకి ఏ అవసరం ఉన్నా సరే వాళ్ళకి హెల్ప్ చేయడము, కేవలం ప్రజాసేవ అనేటువంటి ఒకే ఆలోచనతో ఆయన కూడా రాజకీయాలు చేశారు. ఆయన కూడా ఏలూరు ప్రజలకి ఒక రకంగా చెప్పాలంటే ఆరాధ్య దైవం అని చెప్పేసి చాలామంది కూడా చెప్తూ ఉంటారు. ఇటువంటి మీకు ముందే చెప్పే మా కుటుంబ నేపథ్యం అనేది. ఇంకా మీకు చెప్పాలంటే ఇప్పుడు రాజకీయాలకి బుజ్జి గారు నేను చేసే రాజకీయానికి మా నాన్నగారు చేసిన రాజకీయానికి చాలా వ్యత్యాసం ఉంది. మా నాన్నగారు చైర్మన్గా చేసే రోజుల్లో చాలా ఆ రోజు రాజకీయాలంటే రూపాయలతో కూడుకున్నాయి కదా. యాక్చువల్గా అయితే ఒక గౌరవానికి ఇచ్చిన చేసినాం. ఇవాళకి కూడా మా తాతయ్య గారిని కానీ మా నాన్నగారిని కానీ బుజ్జి గారిని కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరో కూడా వాళ్ళు విమర్శించరు. చనిపోయినా కూడా మేము ఆ విధమైన పెంపకంలో పెరిగామనేది దాని మీదనే తెలుసు. అవన్నీ కూడా ఇదివరకు ఏదైతే మేము అవన్నీ చూసుకుంటూ వెళ్ళామో బుజ్జిగారు ఉన్నప్పుడు కూడా రమారమి 3 సంవత్సరాల పాటు నేనే చేశాను అడ్మినిస్ట్రేషన్. అలాగే దానివల్ల కూడా ఏదన్నా ఉన్నా కూడా ఒకరికొకరు కలిసిమెలుసుకోవడం నాకు కూడా ఇది చేయడం వల్ల మాకు కూడా సహకారం అనేది. డెఫినెట్గా ప్రజలకి దగ్గరగా ఉంటే ప్రజలు నమ్ముతారు. ప్రజలకు మనం ఏదైతే చెప్పాం నేను కూడా ఒకటే చెప్తున్నా, మేము తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్ట్ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీని బోలియన్ ఉన్నాయి. అసలు వైసీపీ అనేది పార్టీ కాదు. ఒక క్రిమినల్ యాక్టివిటీస్ చేసుకోవటానికి రాష్ట్రాన్ని లూటీ చేయడానికి ఒక వ్యక్తి కోసం పెట్టింది తప్పితే వ్యవస్థను నాశనం చేయడానికి పెట్టిన పార్టీని ఎవరో కూడా విశ్వసించకూడదు అనేది. కాబట్టి అందులో ఉన్న వాళ్ళు క్రిమినల్ మైండ్తో ఉంటారు కాబట్టి వాళ్ళ మీద చూడవలసి వస్తుంది మా ఫోకస్. మిగతా వాళ్ళందరూ ఏమి లేదు. ఈ 5 నెలల కాలంలో మీరు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు నాకు కనిపిస్తుంది. అంటే 5 నెలలు మీరు ఏం పెట్టుకున్నారో టార్గెట్ని రీచ్ అయ్యారు, ఇంకా రీచ్ కావాల్సి ఉంది. సో ఇంకా టైం ఉంది ఇంకా మీకు. అయితే ఇప్పుడు మీరు ఒక అన్నమాట నమ్మించి మోసం చేయడం మా జీన్స్లో లేదన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే, ఫైనల్గా అడుగుతున్న క్వశ్చన్ ఇది మిమ్మల్ని, అలాంటి పరిస్థితి వస్తే బడేటి చంటి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మీరు ఇందాక నేను సాటిస్ఫై అవ్వలా. నేను ఈ 5 నెలల్లో సాటిస్ఫై అవ్వాలి. ఎందుకంటే నేను ఫస్ట్లో రాజకీయాల్లోకి రాకముందు కూడా వచ్చిన తర్వాత కూడా చెప్పా, నేను ప్రశ్నించే నాయకుడిని ఎప్పుడు కూడా. దీని దగ్గర న్యాయం ఉంది అనుకుంటే నేను ఎక్కడికైనా వెళ్తాను. అలా కలెక్టర్ గారి దగ్గరికి కానీ ఎస్పీ గారి దగ్గరికి కానీ నా దగ్గర న్యాయం ఉన్నప్పుడు నేనేం అడ్డుగోలుతనంగా ఏం చేయమను. ఇది ప్రజలకు అవసరం, ఇది ఎందుకు చేయట్లా, ఇది చేయగలిగిన పరిస్థితి ఉంది. వాళ్ళ ఫండ్స్ రూపాయనో ఇది రూపాయనో అంటే నేను రెండోసారి అక్కడికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన వాగ్దానం అండి లేట్ అవ్వకూడదన్న వంతుని ఫండ్స్ రావాలి కదా అని ఆయన అడిగాడు. నేను అప్పుడు ఆయనకి ఏం చెప్పానంటే ఫండ్స్ వచ్చిన తర్వాతే వంతునేద్దాం, కానీ ప్రయారిటీలో ఈ లోపు ఫైల్ అంతా అవచేయండి అని చెప్పాను. ఓకే కార్యాన్ని అన్నాడు. అంటే ఆ విధమైనది మనం వాళ్ళకి ఒక ఇది చేసుకెళ్తే మనం ఇదవుతుంది. నమ్మించాను అంటారు. నేను ఇప్పుడే కాదు, నేను 55 ఏళ్ల జీవిత చరిత్రలో అంటే నేను అనేక రకాల అంటే ఎప్పుడు ఒకే పరిస్థితి ఉండదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే రాజకీయాలు వదిలేస్తా. షూర్ షూర్ మీ క్యాడర్కి చెప్పొచ్చామా? 100%. ఓకే 100%. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి బడేటి చంటి గారు ఒకటే చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఎమ్మెల్యే పదవి అనేది అలంకారం కాదు, అదొక పదవి కూడా కాదు, ప్రజలకు సేవ చేసేందుకు వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశం. సో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ప్రస్తావిస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా చేయాల్సినటువంటి ఆ పరిష్కారాన్ని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలే దేవుళ్ళు అనేటటువంటి ఎన్టీఆర్ మాటల్ని శిరసా వహిస్తూ బడేటి బుజ్జి గారి వారసత్వ రాజకీయాన్ని అలాగే వాళ్ళ కుటుంబ వారసత్వ రాజకీయాన్ని ప్రజల్లో
ఎప్పుడు మంచిని పొందే విధంగా ముందుకు సాగుతున్నాను. అంతేకాకుండా నమ్మించి మోసం చేయడం మా జీన్స్లో లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే రాజకీయాలు వదిలేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.